వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రపంచంలో కొన్ని సంఘటనలు పబ్లిక్ తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దేశ రక్షణ కోసం ఆయా దేశాలు పాటించే ఎత్తులు, పై ఎత్తులు పబ్లిక్ డొమైన్లో అసలు కనిపించవు. మనకు పైకు కనిపించే రీజన్ ఒకటి ఉంటే అంతర్గతంగా వేరే ఉద్దేశాలు ఉంటాయి. సంఘటన జరిగిన తర్వాత కానీ వారి అసలు ఉద్దేశాలు తెలిసేవి కావు. మరికొన్ని సంఘటనలు ఎందుకు జరిగేవి, ఎవరి ప్రోద్బలంతో జరిగేవి అనేది ఎప్పటికీ తెలియకపోవచ్చు. చివరికి ఎవరు చేశారో వారికి కూడా ఈ సంఘటనల వల్ల ఎవరికి లాభం, వాళ్ళ చేత ఎవరు ఈ పని చేస్తున్నారో కూడా వాళ్ళకి ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎవరికి నచ్చిన స్పెక్యులేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా వరకు అసలు నిజాలు జల సమాధిలో శాశ్వతంగా ఉండిపోతాయి. అటువంటి సంఘటనలు మన భారతదేశంలో మరియు చుట్టుపక్కల దేశాల్లో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి మన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ గారి మరణం. రష్యా పర్యటనలో ఉండగా ఆయన మరణించడం జరిగింది. కొంతమంది దాన్ని సహజ మరణం, హార్ట్అటాక్గానే భావిస్తారు. మరికొందరు ఇందిరాగాంధీ రష్యా సహకారంతో చేసిన హత్యగా భావిస్తారు. మరికొందరు పాకిస్తాన్ సైనిక జనరల్ ఈ పని చేయించారు అంటారు. ఏది నిజం అనేది ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఎవరికి నచ్చిన స్పెక్యులేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారి మరణం కూడా ఫ్లైట్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు అని నమ్మేవాళ్ళు కొంతమంది, కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన ఇండియాలో ఆయనను చూసాము అని కొందరు చెప్పినట్లుగా ఆధారాలు ఉన్నాయి అని మరికొందరు నమ్ముతారు. ఒక్కోసారి ప్రభుత్వాలు నిజాలు చెప్పినా వాటిని విశ్వసించే వాళ్ళు ఎంతమంది ఉంటారో నమ్మని వారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఎవరికి నచ్చిన స్పెక్యులేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన పక్క దేశం నేపాల్ రాజు కుటుంబం హత్య కూడా అటువంటిదే. నేపాల్ రాజు వీరేంద్రతో పాటు కుటుంబం మొత్తం హత్య చేయబడ్డారు. యువరాజు దీపేంద్ర ఈ హత్య చేసినట్లుగా చెబుతారు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. మరికొందరు రాజు బీరేంద్ర తమ్ముడు జ్ఞానేంద్ర షా ఈ హత్యలు చేసినట్లుగా చెబుతారు. మరికొందరు నేపాల్ మావోయిస్టులు చంపినట్లుగా చెబుతారు. కొందరు చైనా మరియు పాకిస్తాన్ పన్నిన కుట్రలో భాగంగా జరిగింది అని చెబుతారు. అసలు ఏమి జరిగింది అనేది ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇండియన్ ఇంటెలిజెన్స్కి తెలిసే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పటికీ బయటికి చెప్పకపోవచ్చు. ఇలా ఎన్నో సంఘటనలు మన చుట్టూ ఉన్నవి. కొన్ని సంఘటనలు మన ఊహకి అందని విధంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు ఆదిలోనే నివారించబడతాయి. అలా పురిడిలోనే నివారించబడిన ఒక సంఘటన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రస్తుతం వెలువడుతున్న డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ల సమాచారం ప్రకారం 1981లో ఇజ్రాయెల్ పాకిస్తాన్ యొక్క అన్ని అణు కేంద్రాలను పేల్చివేయాలని వ్యూహరచన చేసినట్లుగా డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ తెలియజేస్తున్నది. ఆ టైంలో కొన్ని మీడియాలో దీని గురించి వచ్చినప్పటికీ వాటిని స్పెక్యులేషన్స్ గానే చూశారు. ఇజ్రాయెల్ మరియు భారతదేశాల మధ్య రహస్య స్నేహబంధం ఉంది అని కొన్ని మీడియా సంస్థలు స్పెక్యులేషన్స్ చేసేవి. కానీ అది నిజం అని ఇప్పుడు తెలుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో ఇంగ్లాండ్, అమెరికాల అవసరార్థం స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పడింది. జాతి పునర్నిర్మాణం కోసం యూదులంతా మాతృభూమికి తరలి రావాల్సిందిగా అధ్యక్షుడిచ్చిన పిలుపుకు స్పందించిన వేలాది మంది ప్రజలు ఇజ్రాయెల్కు తరలి రావడం జరిగింది. స్వతంత్రం లభించిన సంవత్సరంలోపే పక్కనున్న ఇస్లామిక్ దేశాలు ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, లెబనాన్, సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 శక్తివంతమైన దేశాలు ఒకేసారి యుద్ధానికి కాలుదువేవి. నిరంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇజ్రాయెల్కు ఇస్లామిక్ దేశాలకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నవి. ఇజ్రాయెల్ను చాలా వరకు ముస్లిం దేశాలు శత్రువుగానే భావిస్తాయి. ఇజ్రాయెల్ తన భవిష్యత్తు భద్రతను దృష్టిలో పెట్టుకుని అమెరికా అండతో తన శత్రు దేశాలను అణిచివేసే కార్యక్రమం మొదలుపెట్టింది. పక్కన ఉన్న పాలస్తీనాను ఆక్రమించింది. శత్రు దేశాలను సైనికంగా చావు దెబ్బతీసి అరబ్ దేశాలన్నీ గజగజ వణికిపోయేలా చేసింది. అరబ్ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించి వెనక నుండి మద్దతిస్తూ ఇజ్రాయెల్ను సర్వనాశం చేయాలని ప్రయత్నాలు చేసేవి.
శత్రువు అన్నవాడు ఎక్కడున్నా ఆ దేశాలకు వెళ్లి ఒక్కరిని కూడా వదలకుండా వేటాడి వెంటాడి చంపేసేది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కు ఉన్న ఇంకొక గొప్ప వజ్రాయుధం ఏమిటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వింగ్ మొసాద్. ఇజ్రాయెల్ పౌరుల మీద దాడి చేసిన వాళ్ళను ఇంతవరకు ఒక్కరిని వదలలేదు. శత్రు దేశాల సైనిక కార్యక్రమాలను ముందుగానే తెలుసుకొని వాటిని నాశనం చేసేది. సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్ట్ వంటి దేశాల సైనిక స్థావరాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ సమాచారం ప్రకారం 1980 ప్రారంభంలో మరియు 1990 చివరిలో ఇస్లామాబాద్ అణుశక్తిగా మారకుండా మరియు అణు ఆయుధాలను కొనుగోలు చేయకుండా నిరోధించడానికి ఇజ్రాయెల్ పాకిస్తాన్ యొక్క అణు కేంద్రాలను పేల్చివేయాలని చూసినట్లుగా వెల్లడించాయి. చివరి నిమిషంలో అమెరికా ఈ ప్రయత్నాన్ని ఆపినట్లుగా వెల్లడిస్తున్నవి. పాకిస్తాన్తో ఎక్కడా ప్రత్యక్షంగా గొడవలు లేనప్పటికీ పాలస్తీనా వివాదంపై పాకిస్తాన్ వైఖరి కారణంగా ఇజ్రాయెల్ ఈ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక ఇస్లామిక్ దేశం అణుశక్తి దేశంగా మారితే అది తన ఉనికికే ప్రమాదమని భావించింది ఇజ్రాయెల్. 1981లో పాకిస్తాన్ అణుశక్తిగా మారడానికి 17 సంవత్సరాల ముందు ఇరాక్లో, ఇరాన్లో వైమానిక దాడులు చేసి అణు రియాక్టర్లను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ వైమానిక దళం. ఆ సంఘటన తర్వాత పాకిస్తాన్ అధికారులు తమ అణు కార్యక్రమం భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య రహస్య స్నేహం ఉంది అని ఆందోళన చెందింది. భారత్, ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్లో భాగంగా తమ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవచ్చని పాకిస్తాన్ ఆందోళన చెందినది. ది క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల ప్రకారం మే 1998 పాకిస్తాన్ యొక్క అణు పరీక్షలకు ముందు ఇజ్రాయెల్ F-16 విమానాలు పాకిస్తాన్ గగనతలంలో ఎగురుతున్నట్లు రాడార్లు గుర్తించినట్లుగా నివేదించబడింది. ఆ టైంలో కూడా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రిగా ఉన్నారు. మొదటిసారిగా 1996 నుంచి 99లో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రిగా ఎన్నికవటం జరిగింది. ముఖ్యంగా 1979లోనే పాకిస్తాన్ అణువాయుధాలను కొనుగోలు చేసే అవకాశం గురించి ఇజ్రాయెల్ భయాందోళనలను వ్యక్తం చేసింది. ముఖ్యంగా 1979లోనే పాకిస్తాన్ అణువాయుధాలను కొనుగోలు చేసే అవకాశాల గురించి ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది. అప్పటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మెన్షోమ్ బిగిన్ బ్రిటిష్ ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్తో అదే విషయాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ యొక్క అణు సామర్థ్యాన్ని విధ్వంసం చేయాలనుకుంది. అయితే ఆ సమయంలో పాకిస్తాన్ యొక్క బలమైన మిత్రదేశమైన యుఎస్ పాకిస్తాన్ యొక్క అణు స్థావరాలను విధ్వంసం చేయడానికి నిరాకరించింది. యుఎస్ అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ ఇజ్రాయెల్ను తీవ్రంగా హెచ్చరించాడు అని తెలియజేస్తున్నవి ఈ డాక్యుమెంట్లు. మళ్ళీ 1998లో కూడా అటువంటి ప్రయత్నం చేయగా యుఎస్ అధ్యక్షుడు క్లింటన్ నిలువరించినట్లుగా తెలుస్తుంది. క్లింటన్ చొరవతో పాకిస్తాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య దౌత్యవేత్త సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు పాకిస్తాన్ అణు కేంద్రంపై లేదా దాని అణువాయుధాల మీద దాడి చేయబోమని పాకిస్తాన్ దౌత్యవేత్తలకు హామీ ఇచ్చారు. అమెరికా అడ్డుపడకుండా ఉంటే ఈరోజు పాకిస్తాన్ అణుశక్తిగా మారకుండా ఉండేది. భారత్ రష్యాతో స్నేహంగా ఉండటం వల్ల అమెరికాకు కంటగింపుగా ఉండేది. అందువలన భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సమర్థించేది. అమెరికా అడ్డుపడటం వల్ల ఇజ్రాయెల్ తన ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఒక విధంగా ది క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ భారత్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న సంబంధాన్ని బహిర్గతం చేసింది. ఆ సమయంలో భారత్ ఎక్కడా ఇజ్రాయెల్తో తనకు ఉన్న బంధాన్ని బహిర్గతం చేయలేదు మరియు పబ్లిక్ గా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా మారాడు. పాలస్తీనాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. యాసర్ అరాఫత్తో మంచి సంబంధాలను నడిపేది. ఐక్యరాజ్య సమితి అన్ని సమావేశాల్లోనూ భారత్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాలస్తీనాకి మద్దతుగా ఉండేది. ది క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు ఈ విషయాన్ని బయట పెట్టకపోయి ఉంటే ఈ విషయం జల సమాధిలో శాశ్వతంగా నిద్రపోయేది.